ముఖ్యంగా క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే పోరాటం. పోరాటం చేయాలా, ప్రతి సమస్యతోటి పోరాడాలా, ప్రతి ఆలోచనతోనూ పోరాడాలా. అందుకనే దావీదు గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. 144 దావీదు కీర్తన 1వ వచనంలో, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దావీదు గారు చెప్తున్న మాట, నేను యుద్ధం చేయుట అలాగే పోరాడటం నాకు దేవుడే నేర్పాడు. దేవుడే నేర్పాడు. అందుకనే దావీదు గారి యొక్క పోరాటాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఆయన చేసే ప్రతి ఎత్తుగడలు అద్భుతంగా ఉంటాయి. అందుకని ఈ రోజు వరకు ఇజ్రాయేలు వారు పోరాటానికి దిగితే విజయము పొందుకోవాలి తప్ప అపజయంతో వెనక్కి తిరిగి రారు. యాకోబు కూడా ఏమంటాడు తెలుసా? అనగా ఇజ్రాయేల్ మూల పురుషుడు అనుకోవచ్చు మనం. ఆయన గురించి రాయబడింది, నీవు దేవునితోనూ నరునితోనూ కూడా పోరాడి గెలిచితివి అంటాడు. నీవు దేవునితో పోరాడావు, నరులతో కూడా పోరాడావు, అందుకని నీవు ఇజ్రాయేలు అన్నాడు. పోరాటం అనేది ఇజ్రాయేలీలకి ఒక ఊపిరి లాంటిదైతే, క్రైస్తవులకి అది ఒక లక్ష్యంగా పెట్టుకోవాలా. విశ్వాస జీవితానికి అది ఒక ఊపిరిగా మనం మలుచుకోవాలా. దావీదు గారు ఎన్నో యుద్ధాలు చేసి అన్ని యుద్ధాల్లో కూడా విజయం పొందినట్లుగా మనకు కనబడుతుంది. ఆయన అంటున్నాడు, నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటము నేర్పువాడైన యెహోవా. అందుకనే చిన్ననాడే ఆయన అంటాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధంలో నిలబడింది నేనే కానీ కేవలం మనిషిగా దాన్ని చేసేది, నాకు విజయాన్ని ఇచ్చేది దేవుడైన యెహోవా అని దావీదు గారు చిన్న వయసులోనే దేవుని మహిమపరిచాడు. ఇజ్రాయేల్ చేస్తున్నది శారీరకంగా యుద్ధం చేసి దేవుని మహిమపరుస్తున్నారు. ఈ రోజున్న క్రైస్తవులు ఆత్మీయ యుద్ధం చేసి దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.